హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. నేను లావణ్యని. ఇక్కడ చూసారా, నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. దీనికైతే ఫుల్ క్రీమ్ మిల్కే బాగుంటుంది. ఓకేనా, నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం దీంట్లోకి అయితే వాటర్ అయితే వేయొద్దు. సో ఇక్కడైతే కొన్ని మిల్క్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే మనం స్టవ్ పై ఇలా మిల్క్ అయితే పెట్టుకోవాలండి. ఇవైతే రోలింగ్ బాయిలింగ్ అవుతాయి కదా. సో చాలా అంటే చాలా చిక్కగా అవ్వాలి. అప్పటి వరకు మనం ఇలా బాయిల్ చేస్తూనే ఉండాలి మిల్క్ అనేది. సో ఇక్కడైతే నేను ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి. సో ఇక్కడ నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, బటర్ స్కాచ్ అయితే తీసుకున్నానండి. ఫ్లేవరు మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను బనానా, పొమగ్రనేట్, యాపిల్ అయితే తీసుకున్నాను. ఇవైతే కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక బౌల్లో నేనైతే ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నానండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నేను ఇందాక మిల్క్ పక్కన పెట్టుకున్నాను కదండి. సో అవి అయితే యాడ్ చేసి మనం లంగ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకునే దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ పాలైతే మరుగుతున్నాయి కదండి. సో వాటిని అయితే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పైన అట్టు కడుతుంది కదా. సో అట్టు కట్టకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడైతే మనకి మిల్క్ కాకపోయే దాంట్లో కస్టర్డ్ మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇందాక. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను 1/2 కప్ అయితే తీసుకుంటున్నానండి షుగరు. ఇక్కడ నేను మిల్క్ మేడ్ కూడా యూజ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ వేయడం వల్ల ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయాలండి. ఇక్కడైతే 2 స్పూన్స్ అయితే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. దీన్ని వేయడంతో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో నేను మిల్క్ మేడ్ వేసాను కాబట్టి షుగర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. సో నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను కదా, కరెక్ట్ సరిపోతుంది. మనకి మిల్క్ మేడ్లో షుగర్ అనేది ఉంటుంది. సో చూసారా, మనకైతే ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇలా ఉండాలి. దీన్నైతే నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ నుండి తీసాక అయితే మనకి ఇలా చిక్కగా అవుతుంది. సో ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే చల్లగా ఉంటేనే బాగుంటుంది ఫ్రూట్ కస్టర్డ్ అనేది. సో ఇలా అయితే బౌల్లోకి తీసుకున్నాక నేనైతే దీంట్లోకి అయితే యాపిల్ పీసెస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో యాపిల్, బనానా ఇలా అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ నేను డేట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. డేట్స్, కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను, పొమగ్రనేట్ కూడా. సో ఇవన్నీ మనం ఇలా ముందే కట్ చేసి పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనం ముందుగానే కస్టర్డ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు. డైరెక్ట్ ఇంకా తినేసి వచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిల్క్ మేడం వేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకేనా, చూసారా ఎంతో టేస్టీగా అయిన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుంది. కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.